ఈరోజు షార్ట్ వీడియోలో మీరు అందరూ చూసుంటారు. నా డైట్లో నేను రాగి బనానా మిల్క్ షేక్ తీసుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, అంటే మనకి ఏ డ్రై ఫ్రూట్ అయితే అవసరం ఉంటుందో అది యాడ్ చేసుకోవాలి. అంటే ప్రతి డ్రై ఫ్రూట్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. నేను ఇక్కడ మెయిన్ తీసుకుంటుంది బ్లాక్ గ్రేప్స్, అంజీరా, అలాగే డేట్స్. ఎందుకంటే మా ఇంట్లో నాకు మా బాబుకి ఇద్దరికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. అందుకనే నేను మెయిన్గా ఇవి తీసుకుంటున్నాను. ఇవి మనం ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు తెల్లారేసరికి ఇవి ఇంత సాఫ్ట్గా అయిపోతాయి, మిక్సీ బాగా అవుతుంది అనమాట. తర్వాత దీనికోసం ఫస్ట్ నేను రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొక బౌల్లో కొంచెం ఒక 1.5 స్పూన్ రాగి ఫ్లోర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఈ మరిగిన వాటర్లో అది పోసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇది అడుగంటుతూ ఉంటుంది, కొంచెం తిప్పుతూ ఉండాలి. అండ్ మీకు స్వీట్నెస్ కావాలి అంటే కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ మాత్రం యాడ్ చేయొద్దు. అండ్ ఆ తర్వాత ఇది బాగా మరిగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసి, అలాగే అందులో ఒక బనానా, కొంచెం పాలు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జావని ఇందులో వేసేసి ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే మనకి స్మూత్గా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో ఇంకా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. రాగిలో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది, మనకి చాలా మంచిది కూడా. మీరు ట్రై చేసినాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.